ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఊరట. లిక్కర్ స్కామ్ కేసులో సుప్రీం బెయిల్. జూన్ 1 వరకు బెయిల్ మంజూరు. జూన్ 2న తిరిగి లొంగిపోవాలని సూచన. కవితకు దక్కిన బెయిల్ ఊరట. కేసును 24కు వాయిదా వేసిన హైకోర్టు. స్టూడెంట్ ప్రాణం తీసిన సమ్మర్ క్యాంప్. ఈతకు వెళ్లి చనిపోయిన సెకండ్ క్లాస్ విద్యార్థి. విషయం బయటకు రాకుండా యాజమాన్యం యత్నం. తల్లిదండ్రులతో బేరసారాలకు దిగిన ప్రిన్సిపల్. సుజాత స్కూల్ పై చర్యలకు డిమాండ్. ప్రభాకర్ రావుకు అరెస్టు వారెంట్ జారీ చేసిన నాంపల్లి కోర్టు. ప్రధాన సూత్రధారిగా ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. తుది అంకానికి ఎన్నికల రణం. నేటితో ముగినున్న ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్ బీజేపీ అగ్రనేతల రాకతో వేడెక్కిన వాతావరణం. ఓవైపు ప్రధాని మోడీ, మరోవైపు మల్లికార్జున ఖర్గేల ప్రశ్న. బీజేపీకి ఓటేస్తే 10 ఏళ్లు వెనక్కి, మోడీ వస్తే రాజ్యాంగం రద్దు, రిజర్వేషన్లు అవుట్. యూపీలో పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చాయా? మక్తల్ బిడ్డలు తల తెగిపడిన మాట మీద నిలబడతారు. ఆఖరి రక్తం బొట్టు వరకు మీకోసం పనిచేస్తా. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరు నిర్లక్ష్యం. కేసీఆర్ ధన దాహానికి పాలమూరు రంగారెడ్డి బలి. అధికారంలో ఉన్న పనులు చేపట్టని ప్రభుత్వం. పాలమూరు ప్రచారంలో రేవంత్ రెడ్డి విమర్శలు. పాల్గొన్న ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, వర్ణికారెడ్డి. పదేళ్లలో ఏం చేశారు? ప్రభుత్వ రంగ సంస్థలను మిత్రులకు కట్టబెట్టిన మోడీ. మోడీ తెలంగాణ కోసం ఏం చేశారో చూపించాలి. దేశాన్ని పరిరక్షించడమే ఇండియా కూటమి లక్ష్యం. రాజ్యాంగ రక్షణే కాంగ్రెస్ ప్రథమ లక్ష్యం. నల్గొండ ప్రచార సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే. మేమంతా క్రికెట్ జట్టులాగా ఉన్నాం. కలిసి పనిచేస్తూ గెలుపు దిశగా వెళుతున్నాం. పార్లమెంటరీ వ్యవస్థను ధ్వంసం చేసిన మోడీ. ఇండియా కూటమి ఘన విజయం సాధిస్తోంది. ప్రధానిగా రాహుల్ ప్రమాణం చేస్తారు. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఉత్తమ్ ధీమా. ఉపాధి హామీ పథకానికి ఊపిరినిచ్చిన పార్టీ కాంగ్రెసే అన్న పుల్కచర్ల మండల పార్టీ అధ్యక్షులు బిఎస్ ఆంజనేయులు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి గెలిపే లక్ష్యంగా ఇంటింటి ఎన్నికల ప్రచారం. చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చిన రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వక్కలంక శ్రీనివాసరావు. అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్. 10 ఏళ్లుగా తెలంగాణను దోచుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు అదే తోవలో కాంగ్రెస్ దోచుకుంటుంది. బీఆర్ఎస్ బాటలోనే నడుస్తున్న కాంగ్రెస్. కృష్ణా తుంగభద్రలు పారుతున్న నీటి కరువే. దేశహితం కోసం బీజేపీని గెలిపించాలి. నారాయణపేట సభలో ప్రధాని మోడీ పిలుపు. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా సరూర్నగర్ డివిజన్ లో ఎన్నికల ప్రచారం. ప్రజా సంక్షేమ పథకాలు అందిస్తున్న పార్టీకి ఓటు వేయండన్న కాంగ్రెస్ నాయకులు. బీజేపీ బలపరిచిన బీసీ అభ్యర్థి బూరను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. బీసీ కులాలు ఒక్కటే. బీసీల ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలి. బీసీలు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలి. కొందరు బీసీ సంఘాలు ఏర్పాటు చేసుకుని పార్టీలకు మద్దతు పలకడం సిగ్గుచేటు. విలేకరుల సమావేశంలో బోల కర్ణాకర్, సంగం సూర్యారావు. ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించని మోడీకి మరోసారి అధికారం ఎందుకు ఇవ్వాలి? తెలంగాణ పీపుల్ జాయింట్ యాక్షన్ కమిటీ సూటి ప్రశ్న. నర్సంపేట పట్టణంలో కరపత్రం ఆవిష్కరించిన టీపీ జాట్ నాయకులు. శంషాబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు. పట్నం సునీత మహేందర్ రెడ్డిని గెలిపించండి. మల్కాజ్గిరి అభివృద్ధి నా బాధ్యత అన్న మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు. చిత్తుగా ఓడించాలి. పార్టీ మారిన గడ్డం రంజిత్ రెడ్డికి ఎన్నిక గుణపాఠం కావాలి. బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర రెడ్డిని గెలిపించి పార్లమెంటుకు పంపాలి. బీజేపీ వికారాబాద్ కోఆర్డినేటర్ వడ్లనందు. నేడు కేంద్ర మంత్రి అమిత్ షా భారీ బహిరంగ సభ. భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, బీజేపీ అభిమానులు పాల్గొననున్నట్లు వెల్లడి. అన్నవల్లి రోడ్ షో విజయవంతం చేయాలి. నల్గొండలో శానంపూడి సైదిరెడ్డి విజయం ఖాయం. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం మానుకోవాలి. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు బీజేపీ ద్వారానే సాధ్యమన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు. బీజేపీ పార్లమెంటు అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి. కూకట్పల్లి కోఆర్డినేటర్ సతీష్ అరోరా సారథ్యంలో రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు కొరకు భారీ బైక్ ర్యాలీ. ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కృష్ణారావుకు అడుగడుగున ప్రజలు స్వాగతం. మందు విధులకు నిలయంగా అంగన్వాడీ కేంద్రం. అధికారులే అనుమతి ఇచ్చారంటూ అతిథులు. అడిగిన వారితో దురుసుగా వ్యవహరిస్తున్న తీరు. చిన్నారులు, గర్భిణీలకు అంగన్వాడీ సేవల దూరం. గూడూరులో వెలుగు చూసిన అంగన్వాడీ సిబ్బంది నిర్వాహకం. పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే అధికారులు. కాగజ్ నగర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతుల ఆందోళన. పట్ట భూముల సాగును అడ్డుకుంటున్న అటవీశాఖ అధికారులు. ఎన్నికల తర్వాత సంయుక్త సర్వే నిర్వహించి రైతులకు న్యాయం చేస్తామన్న కాగజ్ నగర్ తహసీల్దార్ కిరణ్ కుమార్. ప్రియాంక గాంధీ జనజాతర సభను విజయవంతం చేయాలి. రాష్ట్రంలో 15 స్థానాలు కాంగ్రెస్ కైవసం. జాతీయ స్థాయిలో రేవంత్ రెడ్డికి మంచి గుర్తింపు ఉంది. సంక్షేమ పథకాలు అందాలంటే కాంగ్రెస్ కు ఓటు వేయాలన్న తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్. రేణుకుంట ధ్వంసం. అక్రమంగా కుంటలో మట్టి తవ్వకాలు పట్టించుకునే నాదుడేడని రేణుకుంట ప్రాధేయం.
అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటున్న స్థానికులు.